వెల్కమ్ టు మై ఛానల్ టాలీ రాడార్. ప్రభాస్కు ఏమైంది? ఇప్పుడు ఆయన అభిమానుల్ని కలవరపెడుతున్నటువంటి సమస్య ఇది. కొంతకాలంగా ఆయన సినిమా షూటింగుల్లో పాల్గొనటం లేదు. ప్రస్తుతం ఇటలీలో ఉన్నాడని సమాచారం అందుతుంది. ఆయన అక్కడ ఒక విల్లా కొనుక్కున్నాడని, అక్కడ రెస్ట్ తీసుకుంటున్నాడని చెప్పేసి కొన్ని వర్గాల నుంచి మనకి సమాచారం అందుతూ ఉంది. ప్రభాస్ ప్రస్తుతం 2 సినిమాల షూటింగ్లో పాల్గొనాల్సి ఉంది. వాటిలో మొదటిగా రాజా సాబ్ అనే సినిమా పూర్తి చేయాలి. ఆయన కోసం కొంతకాలం నుంచి ఆ సినిమా యూనిట్ ఎదురు చూస్తూ ఉంది. నిజానికి రాజా సాబ్ సినిమా షూటింగ్ ఎప్పుడో పూర్తవ్వాలి. ఏప్రిల్ 10వ తేదీన అది థియేటర్లో రిలీజ్ కావాలి. చాలా కాలం క్రితమే ఆ డేట్ని వాళ్ళు అనౌన్స్ చేశారు. అయితే షూటింగ్ ఇంతవరకు పూర్తి కాకపోవటం, పైగా దానికి విఎఫ్ఎక్స్ వర్క్కి ఎక్కువ సమయం కావాల్సి రావటంతో అనివార్యంగా ఆ విడుదల అనేది వాయిదా పడింది. మళ్ళీ కొత్త విడుదల తేదీని నిర్మాతలు ఇంతవరకు కూడా ప్రకటించలేదు. ఒకవైపు కొన్ని యాక్షన్ ఎపిసోడ్లో ప్రభాస్కు బదులుగా ఆయన డూపుల చేత ఆ సన్నివేశాన్ని చిత్రీకరించారని కూడా ప్రచారంలోకి వచ్చింది. కొంతమంది దాన్ని ఖండించారు, అది వేరే విషయం. సో మారుతి మాత్రం డెస్పరేట్గా ఎప్పుడు సినిమా షూటింగ్ను పూర్తి చేద్దామా అని ఎదురు చూస్తున్నాడనే మాట మాత్రం వాస్తవం. సో అందులో ఆయన 2 పాత్రల్లో నటిస్తున్నాడని చెప్పి ఒకసారి, కాదు త్రిపాత్రాభినయం చేస్తున్నాడని చెప్పేసి ఒకసారి ప్రచారం అయింది. సో ఒకటి మాత్రం నిజం, 2 పాత్రలు అయితే కన్ఫామ్గా ఆయన చేస్తున్నాడు. అందులో ఒకటి మనవడిగా, ఒకటి తాతగా ఆయన కనిపించబోతున్నాడు. పైగా ఫస్ట్ టైం ప్రభాస్ ఒక హారర్ కామెడీ జానర్లో నటిస్తూ ఉన్నాడు. సో అలా ఆ సినిమాకి సంబంధించినటువంటి అప్డేట్లు అలా ఉంటాయి. సో ఎప్పుడైతే ప్రభాస్ ఆ సినిమా షూటింగ్ పూర్తి చేస్తే అప్పుడు ఆ రిలీజ్ డేట్ని అనౌన్స్ చేయడానికి నిర్మాతలు అయితే ఎదురు చూస్తున్నారు. ఆయన నటిస్తున్నటువంటి ఇంకొక సినిమా ఫౌజీ, సీతారామం ఫేమ్ హను రాఘవపూడి డైరెక్ట్ చేస్తున్నటువంటి సినిమా. అందులో ఇమాన్వి హీరోయిన్గా నటిస్తోంది. ఆ అమ్మాయికి సంబంధించి ఇటీవల ఒక కాంట్రవర్సీ అయిన విషయం మనందరికీ తెలుసు. ఆ అమ్మాయి తండ్రి పాకిస్తానీ, తల్లి ఇండియన్ అని చెప్పేసి వార్తలు వస్తూ ఉన్నాయి. కాదు, పాకిస్తాన్కి నాకు ఎలాంటి సంబంధం లేదు, మాది ఇండో అమెరికన్ ఫ్యామిలీ, చాలా కాలం అమెరికాలో ఉంటున్నాం చాలా కాలం నుంచి అని ఇమాన్వి నుంచి ఒక ప్రకటన వచ్చింది. ఆ ప్రకటన వచ్చిన తర్వాత ఆమె ఎప్పుడో గతంలో చేసినటువంటి తన సోషల్ మీడియా హ్యాండిల్లో చేసినటువంటి ఒక పోస్ట్ని కొంతమంది వైరల్ చేశారు. అందులో చాలా స్పష్టంగా ఆమె, అలాగే ఆమె తల్లి ఒకవైపు మన జాతీయ పతాకాన్ని, ఇంకొక వైపు పాకిస్తాన్ జాతీయ పతాకాన్ని పట్టుకొని ఉన్నారు. 2 సంస్కృతుల సమ్మేళనం నేను అని చెప్పేసి ఆమె గర్వంగా ప్రకటించుకున్నటువంటి ఆ పోస్ట్ అది. సో అది బయటికి తీసుకొచ్చి, సో ఆమె పాకిస్తాన్ మూలాలు కలిగిన ఆమె తండ్రి పాకిస్తానీ, ఆర్మీలో కూడా పనిచేశాడు అని చెప్పేసి కొంతమంది చెప్పారు. సో ఆ వివాదం అలా ఉంది. మరి అసలు ప్రభాస్కి ఏమైంది? ఆయన ఆరోగ్యం సరిగా ఉందా లేదా? ఆ మధ్య ఆయన చాలా అపాయకరమైనటువంటి, ప్రమాదకరమైనటువంటి పరిస్థితుల్లో ఉన్నాడు. ఆయన ఆరోగ్యం బాగా దెబ్బతింది అన్నట్టు కొన్ని వార్తలు స్పెక్యులేట్ అయ్యాయి. దాని మీద అభిమానులు గొడవ కూడా చేశారు. ఆ యూట్యూబ్ ఛానల్కి సంబంధించి కూడా వెంటనే దాన్ని తీసేయాలి, అసలు ఆ యూట్యూబ్ ఛానల్ బ్యాన్ చేయాలని కూడా వాళ్ళు డిమాండ్ చేశారు. అయితే కొంతకాలంగా అయితే ప్రభాస్ అనారోగ్యంతో బాధపడుతూ ఉన్నాడు అనేది ఆయన సన్నిహిత వర్గాల నుంచి చాలా విశ్వసనీయంగా మనకు అందుతున్నటువంటి సమాచారం. అసలు సమస్య ఏంటి
అనే దాని మీద రకరకాల ఊహాగానాలు అయితే ఉన్నాయి కానీ బట్ ఆయన కొంత అనారోగ్య సమస్యలతోటి ఇబ్బంది పడుతున్నాడు. అందు గురించే ఇక్కడ ఉండకుండా హైదరాబాద్లో ఉండకుండా ఇటలీకి వెళ్ళాడు అని చెప్పేసి చెప్తూ ఉన్నారు. ఆయన ఇటలీ అనేది ఆయనకి చాలా ఇష్టమైనటువంటి డెస్టినేషన్. సో మిగతా హీరోలు వేరే వేరే ప్రాంతాలు ఎంచుకుంటూ ఉంటారు వెకేషన్కి. కానీ ప్రభాస్ మాత్రం తన వెకేషన్ లొకేషన్ మాత్రం ఇటలీ. అందుగురించి అక్కడ ఆయన తనకిష్టమైన ఆ ప్లేస్లో ఒక విల్లాని కూడా కొనుగోలు చేశాడు అని కూడా చెప్పుకుంటూ ఉన్నారు. ప్రస్తుతం ఆయన అక్కడే ఉన్నాడని, సమ్మర్ పూర్తయ్యేదాకా ఆయన అక్కడే రెస్ట్ తీసుకుంటున్నాడని కూడా మనకు సమాచారం అందుతూ ఉంది. సో దీన్ని బట్టి చూస్తుంటే ఒకవైపు తన కోసం సినిమా షూటింగ్లు ఎదురు చూస్తూ ఉన్నాయి, ఎప్పుడు తను పూర్తి చేస్తాడా ఆ సెట్స్ మీదకి వచ్చి అని ఒకవైపు సినిమాలు ఎదురు చూస్తుంటే, ఇంకొక వైపు ఆయన ఇలా విశ్రాంతి తీసుకోవటం ఏమిటి అని ప్రశ్నిస్తున్న వాళ్ళు కూడా ఉన్నారు. మరి నిజానికి ప్రభాస్కి ఏమైంది? సో ఆయన ఆరోగ్యంగానే ఉన్నాడా? సంపూర్ణ ఆరోగ్యంతోనే ఉన్నాడా? ఏమైనా ఇబ్బంది ఏమన్నా ఉందా ఆయన ఆరోగ్యానికి సంబంధించి అనే విషయాలు ఇంకా తెలియాల్సి ఉంది. మొత్తానికి ప్రస్తుతానికైతే ఆయన సమ్మర్ వెకేషన్ అంతా కూడా ఇటలీలో జరుగుతుంది. సో ఆ తర్వాత ఆయన ఈ రాజా సాబు అలాగే ఫౌజీ సినిమాల షూటింగ్ పూర్తి చేసి ఆ తర్వాత సందీప్ రెడ్డి వంగా డైరెక్షన్లో స్పిరిట్ అనే సినిమాని కూడా ఆయన ఆ సినిమా షూటింగ్లోకి వెళ్ళాల్సి ఉంది. సో ఆయన కోసం ఇంతమంది ఎదురు చూస్తూ ఉన్నారు. మరి చూద్దాం ఆయన ఎప్పుడు మళ్ళీ ఇండియాకి తిరిగి వచ్చి షూటింగ్లో పార్టిసిపేట్ చేస్తాడో, సో ఎప్పుడు ఆయన ఆ అనారోగ్య సమస్య నుంచి కోలుకుంటాడో. లెట్ us వెయిట్ అండ్ సీ.